మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. క్రాంతి మాధవ్ గారు ఓనమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ సినిమా చేశారు మీరు. సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ అండ్ అంటే ఈ కథని మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నారు? చాలా కాలం క్రితమే చేసింది. ఓనమాల తర్వాత గ్యాప్ తీసుకోలే, నేను నాకు అవకాశం రాలే, ఎవరు వినలే కథలు. సో అయితే కథ రెడీగా ఉంది, బట్ దెన్ ఐ హావ్ డన్ లైక్ లాట్ ఆఫ్ వర్క్. వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేశానికే అంకితం, నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణం ఒక యుగమై నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన సలిపినాని ఆరాధన తెలిసే. ఈ సినిమాని అంటే మీరు ఫస్ట్ అనుకోవటమే వీళ్ళిద్దరిని అనుకున్నారా ఆర్టిస్ట్గా, లేకపోతే మీరు ఎంచుకున్న క్యారెక్టర్? 100%. ఎందుకు పర్టికులర్గా శర్వానంద్ అండ్ నిత్య అని అనుకున్నారు? ఈ కథకి గొప్ప పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు యాప్ట్. ఇప్పుడు శర్వా గారు ఏ సినిమా తీసుకున్నా, గమ్యం దగ్గర నుంచి ఇన్ ద రన్ లైక్ ఏ సినిమా తీసుకున్నా ద పర్సంటేజ్ ఆఫ్ యాక్టింగ్ విల్ బి వెరీ లెస్. యాక్ట్ చేసిన సినిమాలు కానీ సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, సబ్జెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. సో జీవించే తత్వం ఎక్కువ క్యారెక్టర్ పట్ల. అలాగే నిత్య అలా మొదలైన నుంచి ఇప్పటివరకు ఏది తీసుకున్నా, ఏ క్యారెక్టర్ ఎంచుకున్నా తన క్యారెక్టర్కి ఐ మీన్ లైక్ 100% జస్టిస్, లైక్ షీ లీవ్స్ ద క్యారెక్టర్. రేర్గా మనం అనుకున్నట్టు అవుతాయి. ఈ సినిమాకి ఐ షుడ్ సే ఐఎమ్ లక్కీ. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే, గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల సో మీకు కథ మీరు రాసుకుంటున్నప్పుడే మీరు వీళ్ళిద్దరిని మీ క్యారెక్టర్స్? లేదండి, నేను ఎప్పుడు ఏ కథ రాసుకున్నా కథగా రాస్తాను, అంతే. రాసిన తర్వాత ఆలోచిస్తాం దానికి ఎవరు సెట్ అవుతారు ఏంటి అని. ఓకే. సో మీరు శర్వానంద్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి ఫస్ట్? ఇద్దరితోనూ ఒక ఈజ్, ఒక కంఫర్ట్ లెవెల్. నిత్యాకి చెప్పేప్పుడు ఇంకొద్ది కంగారు ఉండింది నాకు. ఫస్ట్ టైం నరేషన్ చాలా భయపడ్డా. ఎందుకంటే లేదా అలా కాదు, ఫైనాన్షియలీ వైబుల్ సినిమా చేయనప్పుడు మార్కెట్ లో మనకి కథలు చెప్పడానికి కూడా కష్టం అయిపోద్ది దర్శకుడికి. దొరక్క ఛాన్స్ దొరికింది, ఒక హీరోయిన్ కథ వింటా ఉంది, మరి దాన్ని పాడు చేస్తానా బాగు చేస్తానా చెప్పాలి, ఆ నర్వస్నెస్ ప్లే అవుతూ ఉంటుంది కదా. సో ఆ నర్వస్నెస్, ఆ భయం నాకు కాస్త ఎక్కువగా ఉండింది. when it came like by then like I spoke to Ramarao garu, Nitya, when I went to Sharva sir like రెండు రిహార్సల్స్ అయినట్టు. శర్వా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే రాజారాం క్యారెక్టర్ మెంటల్గా ఫిక్స్ అయిపోయా. ఐ నెవర్ వాంటెడ్ టు కన్విన్స్ హిమ్ టు డూ ఎ క్యారెక్టర్. నేను ఐ వాంటెడ్ టు డూ నరేట్ ఇట్ లైక్. ఆయన నా నర్వస్నెస్ ముందే గమనించి, రిలాక్స్ క్రాంతి, ఈ రోజంతా నీదే, ఈ రోజు మొత్తం చెప్తావా, 10 నిమిషాలు సరదా చెప్పుకుందాం, టీ దాయి చెప్తావా నీ ఇష్టం, లంచ్ చేసి చెప్దామా, అదే లైక్ హీ గేవ్ మీ దట్ లైక్ స్పేస్ ఇచ్చి, అండ్ హీ కుడ్ గెట్ ద బెస్ట్ నరేషన్ అవుట్ ఆఫ్ మీ. అండ్ వినగానే హీ సెడ్ లైక్ వీఆర్ ఆన్ ఇట్ క్రాంతి, గో అండ్ గెట్ ఎ గుడ్ డైలాగ్స్ ఫర్ ఇట్. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ఆ చావు పేరే ప్రేమ బావా. ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా? మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. నిత్య గారు మొత్తానికి మీకు కథ చెప్పడానికి భయపడ్డారంట ఆయన. సో అంటే మీరు కథ విన్నప్పుడు ఫస్ట్ అలా స్టార్టింగ్ అంటే ఇలా ఒక ముస్లిం గర్ల్ క్యారెక్టర్ అని స్టార్ట్ చేస్తారా, లేకపోతే కథ నెరేట్ చేస్తుంటే ఆబ్వియస్గా అర్థమైపోతుంది కదా? ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు నన్ను చూడలేదు అసలు. ఫుల్ టైం లైక్
He was looking somewhere else. He was like nervous and భయపెట్టారంట మీరు. ila. But now we are such good friends. I mean, the whole thing has changed completely. But that time he was like that. He was so nervous. ఎందుకంత భయపెట్టారు మీరు ఆయన్ని? పెద్ద డైరెక్టర్లందరినీ ఇలా భయపెట్టేసి నువ్వు. Anyway, so బట్ కథ విన్నప్పుడు నాకు అనిపించింది దిస్ డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆయన ఓనమాలు చేశారని విన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ హీ హ్యాస్ టు హ్యావ్ సమ్ గుడ్ దిస్ థింగ్ అండ్ ఇట్స్ ద వే ఐ థింక్ ఆల్సో సో గుడ్ స్టోరీ అండ్ ఆల్ దట్ సో ఐ న్యూ దట్ హీల్ హ్యావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ బట్ అండ్ ఐ కథ విన్నప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ రియలీ డిఫరెంట్ దిస్ ఇస్ రియలీ లవ్లీ యాక్చువల్లీ ఇమీడియట్లీ as soon as the narration was over I said I'll do it. ప్రథమ పంక్తి ఇది మౌనివరులు జగతికి తెలిపిన అందాల సృష్టి చిత్రం అరుదైన దేవ శిల్పం మందార ధూప దీపం మహనీయ మంత్ర పుష్పం భువన్నమయ గీతం అత్యాగరాజు తత్వం శ్రీరామదాసు చరితం మన తెలుగు మరియాగమ సారము యోగ విచారం. శర్వానంద్ గారు అంటే మీకు చెప్పేటప్పుడు కూడా ఆయన కొంచెం టెన్షన్ పడ్డానని చెప్తున్నారు. అంటే మీరు కాస్త టైం తీసుకొని మనం తీరిగ్గా మాట్లాడుకొని అయితే మీకు అప్పుడు అనిపించింది అంటే ఈయన కథ నెరేట్ చేయడానికే ఇంత ఇదవుతున్నారు దాన్ని ఆన్ స్క్రీన్ ఎలా పెడతారు అని లేదు అలా అంటే మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలు దొరకడం మాకు చాలా ఇంపార్టెంట్ యాజ్ యాక్టర్స్. సో దానికోసం మేము కూడా అంతే పేషెంట్గా ఉంటాం. అంతే తను కానీ నేను కానీ వీ వాంట్ ద బెస్ట్ టు కమ్ అవుట్. ఏదో టెన్షన్ పడుతుందంటే ఏదో కుదిరినంత వాటర్ పర్లేదు రిలాక్స్ అవ్వండి మీరు. ఎందుకంటే నేను కథ వినేటప్పుడు నేను ఒక లైన్లో వినలేను. నేను కథని పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తేనే నేను దానికి జడ్జ్ చేయగలను ఇది మంచి కథ కాదా అని. సో ఐ ఆల్వేస్ టెల్ అంటే క్రాంతి అనే కదా ఎవరు వచ్చినా మీరు చెప్తే ఫుల్గా చెప్పండి లేకపోతే వద్దు. బట్ కొన్నిసార్లు దొరికిపోతాం అంటే వినాల్సి వస్తుంది 3 hours నచ్చకపోయినా. సో అందుకే కొంచెం పాయింట్ బాగుంది అనుకుంటే కంటిన్యూ చేస్తాం. బట్ క్రాంతి హ్యాడ్ గివెన్ అ ఫ్యాంటాస్టిక్ నరేషన్ అండ్ కథ మెయిన్ హైలైట్ ఈ సినిమాకి వచ్చి ఈ స్టోరీ. ఈ కాలంలో ఇప్పుడు ఇలా ఈ టైంలో ఇలాంటి స్టోరీ చేయగలుగుతామా అనే ఒక గొప్ప సినిమా. అండ్ దానికి మా అందరికీ బ్యాక్ బోన్గా కేఎస్ రామారావు గారు నిలబడ్డారు. సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద సగం రిలీఫ్ వెళ్ళిపోతుంది ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు అంటే. అంటే సినిమా ఈ రోజుల్లో తీయటం ఎంత కష్టమో దాన్ని ఆడియన్స్ దాకా తీసుకువెళ్ళటం కూడా అంతే కష్టమైపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు కష్టం కాదండి, సినిమా ఎవరైనా తీసేయచ్చు. దాన్ని ప్రమోట్ చేసి దాన్ని బయటికి తీసుకురావడం అనేది చాలా పెద్ద ఇష్యూ. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ఆ చావు పేరే ప్రేమ బావా. ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా? మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. పునర్నవి మిమ్మల్ని మేము ఒక మంచి అందమైన విలేజ్ గర్ల్గా చూసాము. సో ఈ సినిమాలో అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు మమ్మల్ని? దీనిలో నేను రేడియో జాకీ ఆర్జే, పిల్లలకి మ్యూజిక్ నేర్పిస్తాను. నైస్. సో నా రోల్ పేరు పార్వతి. అండ్ శ్రావ్య. సో మీరేం ప్లే చేశారు ఈ సినిమాలో? ఏ క్యారెక్టర్? అది ఒక స్పెషల్ క్యామియో రోల్ అన్నమాట. పేరు నాన్సీ. సో చాలా ప్రెట్టి క్యారెక్టరైజేషన్. సో ఇట్ వాస్ నైస్. సో క్రాంతి గారు మొత్తానికి చక్కగా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. అంటే పాపం పార్వతి, నజీరా మొత్తం 3 వేరియేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మాకు. ఎందుకు అంటే పాపం శర్వానంద్కి అన్ని ఇలా 3 అమ్మాయిల్ని ఎందుకు సెట్ చేశారు మీరు సినిమాలో?
అంటే డిఫరెంట్ వేస్ ఆ, చేశారు. అదే అంటే ఈ ముగ్గురు క్యారెక్టరైజేషన్స్ ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేస్తాయి అంటే ఈ 3 క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెంట్? అఫ్ కోర్స్ నజీరా ఈజ్ డిఫరెంట్, సో ఆ ఇద్దరు క్యారెక్టర్. తేజస్విని చేసింది, ఓకే, ఐస్ క్రీమ్ లో చేసింది కదా. అవునా? లైక్ షీ ఆల్సో లైక్ పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఒకటి ఉంది, నాజర్ గారు చేశారు. సూర్య గారు, ఇంకా చిన్న పావని ఉంది, పావని గంగిరెడ్డి. ఐ మీన్ లైక్ షీఈ్ అ మోడల్ బేసికల్లీ. ఫర్ ద ఫస్ట్ టైం అందరికీ పరిచయం అమ్మాయి, కానీ తెర మీద ఫస్ట్ టైం. షీఈ్ ఆల్సో యాజ్ అ ఫుల్ లెంత్ క్యారెక్టర్. సో యూ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్, అపార్ట్ ఫ్రమ్ నిత్య అండ్ శర్వా, యూ హ్యావ్ లైక్ లవ్ స్టోరీ కదా, అంటే మాకు ఏమైనా డిఫరెంట్ లవ్ స్టోరీస్ కనిపిస్తాయా? అందరికీ ప్రేమ పంచుతారు. అంతేనా? ఎంత మందికి పంచారు శర్వానంద్ ప్రేమ? అంటే రకరకాల ప్రేమ ఉంటుంది కదా, అందరికి ప్రేమలో రకాలు ఉంటాయి కదా. అవును. సో అంటే ఈ ఇప్పుడు లవ్ స్టోరీ అనేటప్పటికి మనకి లవ్ స్టోరీస్ అంటే మనకి తెలుగు సినిమాల్లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ లవ్ స్టోరీస్ కి మీ లవ్ స్టోరీకి తేడా ఏంటి? ప్రేమే ఎక్కడైనా, ఫ్రమ్ రోమియో జూలియట్ టు టిల్ డేట్, లైక్ ప్రేమని చెప్పాలి అంటే అక్షరంలో చెప్పేయచ్చు. అయినప్పటికీ మనం చెప్తా పోతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ఎప్పటికప్పుడు నా స్టోరీ పక్కన పెట్టండి, వచ్చే సినిమాల్లో చూడండి, ఏ సినిమా అయినా ప్రేమ లేని సినిమా పేరు ఒకటి చెప్పండి నాకు. లేదు. ఎందుకు చెప్తున్నారు? ప్రతి దాంట్లో మనకి ఆ ఎలిమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. ప్రేమ అంత గొప్పది, ప్రేమే ప్రపంచాన్ని ప్రేమ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ప్రపంచం లేకపోతే ప్రపంచం లేదు. కాబట్టి ప్రేమ అని అంత ఎంఫసైజ్ చేస్తారు ఎక్కడైనా. కానీ ఈ సినిమాకి వచ్చే వరకు ఇట్స్ ఎ ప్యూర్ జానర్ లవ్ స్టోరీ. ఇట్స్ ఓన్లీ లవ్ అంటే లవ్వే. ఐ డి నాట్ గెట్ ఇన్ టు యాక్షన్, ఫైట్స్, ఎనీథింగ్ లైక్ నథింగ్ లైక్ దట్. సో నిత్య, ఇందులో మీరు ముస్లిం గర్ల్గా యాక్ట్ చేస్తున్నారు కదా. సో ఫస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ విన్నప్పుడు అంటే మీకేమన్నా లవ్ స్టోరీస్ గుర్తొచ్చాయా? అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో కానీ, అంటే సంథింగ్ రిలేటింగ్ టు దిస్? Yes, I remembered Bombay. Oh wow. Because it has not because it's the same story complete, it's different. Just a Muslim girl and no, just the idea and the concept and the soul in the film. Okay. Ala naku chala oka goppa story ga anpinchindi naku, and I loved the idea of wearing burqa and only na kallu only, so I don't have to do makeup. Naki eye makeup okati chestunte eye makeup okkati cheste chalu. I was like very happy during the shoot. ఇప్పుడు మొత్తం మాకు కనిపిస్తుంది కదా నిత్య, ఓన్లీ ఐస్ ఒకటి అది కూడా అది కూడా ఇట్స్ అది సస్పెన్స్, మొత్తం సస్పెన్స్. అవును. ఓకే. సో ఇంతకీ నజీరా క్యారెక్టర్ అంటే వాట్ కైండ్ ఆఫ్ అ గర్ల్ ఇస్ నజీరా? ఇన్ దిస్ ఫిల్మ్ ద లవ్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫార్ మోర్, ఐ థింక్, important and a main line than character, this kind of the love story ke ekku importance undi. So just my character ante she's just a normal girl. She falls in love with a boy and she loves him very deeply. That's it. She's a very rich girl. Okay. She's from a very very rich family, and father is a very big man. And she falls in love with a very simple boy. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ఆ చావు పేరే ప్రేమ బావా.
ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా? మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. వీళ్ళిద్దరితో వర్క్ చేయటం ఎలా అనిపించింది మీకు? ది ఫస్ట్ టైం ఐ మెట్ హర్ ఐ వాజ్ లైక్ ప్రిటీ ఇంటిమిడేటెడ్ చాలా అసలు. నాట్ బికాస్ ఆఫ్ హర్ యాక్చువల్లీ,